హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తు సీట్ల సర్దుబాటు అంశంపైన ఒక క్లారిటీ వచ్చింది. 118 స్థానాలకు సంబంధించి పోటీపైన ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటన చేశారు. 94 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 24 స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. అయితే కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుంది అని భావిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తరువాత ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనే దానికి సంబంధించి ఫర్దర్గా డిస్కస్ చేస్తామని చెప్తున్నారు. సో మొత్తంగా అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది. సో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అంశానికి సంబంధించి అయితే స్పష్టత వచ్చింది. ఈ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని విమర్శలు చేస్తూ వస్తోంది. పవన్ కళ్యాణ్ 24 సీట్లకి ఎలా పరిమితం అవుతారో అంటూ. సో భారతీయ జనతా పార్టీ రిజెక్ట్ చేసింది, భారతీయ జనతా పార్టీ రావట్లేదు కాబట్టి వీళ్ళు టికెట్లు అనౌన్స్ చేశారనేది ఒక వర్షన్. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ పైన ప్రెజర్ బిల్డ్ చేయడం కోసం టికెట్ల అనౌన్స్మెంట్ ప్రకటన చేశారంటే అంటూ ఒక వర్షన్, రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ సీట్ల ప్రకటన అంశం పైన ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. అంతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, అలాగే వైసీపీ నుంచి బోట్ల రామారావు యాదవ్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు, అలాగే విజయ్ గోపాల్ గారు జనసేన పార్టీ నుంచి, రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా పుల్లారావు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. పుల్లారావు గారు మ్యూట్లో ఉన్నారా? హలో, యా, ఓకే ఓకే చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఈ డెవలప్మెంట్ ఎలా చూస్తారు? ఫస్ట్ రియాక్షన్ ఏంటి జనసేన టీడీపీ సీట్ల రియాక్షన్ ఏంటంటే మనం అంత తొందరగా రియాక్ట్ అవ్వకూడదని. ఎందుకంటే వాళ్ళు ఏదో అంత తొందరగా, చంద్రబాబు నాయుడు అమాయకుడు కాదు కదా, చాలా స్మార్ట్ మ్యాన్. పవన్ కళ్యాణ్ కూడా ఏం అమాయకుడు కాదు. సినిమా ఫీల్డ్ లో 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాడు. సినిమా ఫీల్డ్ పాలిటిక్స్ కంటే చాలా కాంప్లికేటెడ్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్. సో వాళ్ళు ఇలా చేశారంటే మనం కొద్దిగా 1 day 2 days దీంట్లో ఏమన్నా ప్లాన్ ఉన్నదా, ప్లాన్ కనపడని ప్లాన్ ఉన్నదా, అసలు ప్లాన్ లేదా, ఏదో 2-3 రోజుల తర్వాత మనకి మెల్లిగా క్లారిటీ వస్తాయి. మన వెంటనే తక్కువ సీట్లు ఇచ్చారు, ఎక్కువ సీట్లు ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు. ఎస్, ఇమీడియట్ గా తప్పకుండా 2 things కనపడుతున్నాయి. జనసేన పీపుల్ చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు. ఇవ్వలేదని కాదు, వాళ్ళని అసలు కన్సల్ట్ చేయలేదు చాలా మంది, ఆశించిన వాళ్ళకి అని కూడా ఫీల్ అవుతున్నారు. మరి ఏమైనా లోపల చెప్పారా, లోపల చెప్పలేదా, వాళ్ళు అలాగంటున్నారా, ఇది కొన్ని 2-3 days బయటకు వస్తాయి. తర్వాత ఎవరో క్యాండిడేట్స్ టీడీపీలో కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారా, ఆ పాత వాళ్ళైనా అంతా మళ్ళీ వచ్చారా, అది ఇవన్నీ కొద్దిగా టు సింక్ ఇన్, అంటే మనలోకి రావటానికి ఒక డే 2 day ఆ వాతావరణం బట్టి వీ కెన్ కమెంట్. బట్ రెండవది ఏంటంటే పాయింట్, బీజేపీ ఇంకా రాలేదంటే బీజేపీ మీద ప్రెషర్ తీసుకొచ్చే పరిస్థితిలో వీళ్ళిద్దరూ లేరు. బీజేపీ పోటీ చేయకపోయినా వీళ్ళతో కలిసి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అవుతే వీళ్ళకి వాల్యూ ఉండదు బీజేపీ పక్కన లేకపోతే. సో బీజేపీ అయ్యో వీళ్ళేదో ఎమ్మెల్యేలు అనౌన్స్ చేశారు మనం ఉండిపోతాం, ఆ ఫియర్ లేదు. వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారా, ఇంకా మనకేంటి, వీళ్ళతో ఉపయోగం ఏంటి, మనం మళ్ళీ వాడుకుని ఇలా సర్వైవ్ అవుతారా, లేకపోతే మనకు ఉపయోగపడతారా, ఇది ఇంకా వాళ్ళ నిర్ణయం వచ్చినా బయట పెడతలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక మంచి డెవలప్మెంట్. ఆయనకు ఒక మంచి పార్ట్నర్ దొరికాడు, ఆ పార్ట్నర్ చక్కగా నిలబడ్డాడు జనసేన. సో ఆయనకి వరకు బాగానే ఉన్నది. జనసేనకి ఇందాకన్నదేంటి, ఆ ప్లాన్ లేదు, ఏం తెలియదు అని కాదు, తెలిసే చేసి ఉంటాడు. మరి అది కారణాలు ఏంటి, అవి పనిచేస్తాయా, ఫ్లాప్ అయిపోతుందా, ఎలాంటి రియాక్షన్ వస్తుంది, చాలా డిసప్పాయింట్ అయిపోయారు. తర్వాత ఒక క్యాంపెయిన్ అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, అది డెలిబరేట్ క్యాంపెయినా, ఎవరైనా దాని వెనకాల ఉన్నారో అది కాదు. క్యాంపెయిన్ ఏంటంటే నీకు ఎందుకు ఓట్ వేయాలి, నువ్వు ముఖ్యమంత్రి అవ్వకపోతే, లేకపోతే ఈ కమ్యూనిటీకి ఎంతో చేయాలి, ఎన్ని ప్రశ్నలు అందరికి తెలిసిన ప్రశ్నలే, నేను రిపీట్ చేయటం అనవసరం. అవన్నీ ఇంపాక్ట్ ఏంటి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, ఈ దీనికి 2-3 days లో మనకి మంచి క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఏంటంటే ఆబ్వియస్ గా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, కొన్ని అప్సెట్స్ ఉన్నాయి. సో దాని మీద మనం చూసుకోవాలి. ఓకే, ఈ జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో 24కే కన్ఫైన్ అవుతున్నారు అనే మాట
జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు హార్డ్ కోర్గా పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీట్లో పోటీ చేసినా పర్వాలేదు, మా నాయకుడు ఆయన ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని దించడం లక్ష్యం అని చెప్తూ వస్తున్నారు. కానీ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులు, జోగే గారు లాంటి వాళ్ళు మీ ఓట్ల ట్రాన్స్ఫర్ జరగాలంటే పవన్కి ప్రాపర్ రెస్పెక్ట్ అక్కడ దొరికితేనే జరుగుతుంది, అటువంటి రెస్పెక్ట్ లేనప్పుడు ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు, ఇది ప్రమాదం కూటమికి అనేది ఆయన చెప్తున్నారు. సో జోగయ్య గారు చెప్తున్న వర్షన్కి సంబంధించిన వ్యాలిడిటీ ఏంటి? ఒకటి ఏంటంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఒకటి మాత్రం నేను క్లియర్ గా చెప్తా, కాపు కమ్యూనిటీ ఓటు ఇతను వాళ్ళ చేతిలో లేదు, అతని చేతిలో లేదు, చాలా పెద్ద కమ్యూనిటీ. తర్వాత ఈ పెద్ద కమ్యూనిటీలో ఒక ఎలీట్ అనేది లేదు. ఇప్పుడు కమ్మాస్, రెడ్డిలు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి తెలుసు, ఎవరు చెప్పక్కర్లేదు. చిన్న కమ్యూనిటీలు, పరిపాలన అలవాటు, మంచి స్థాయిలో ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నది. కాపు కమ్యూనిటీ రైతు కూలీ ఉన్నాడు, జమీందారు ఉన్నాడు. సో ఈ పెద్ద కమ్యూనిటీ వాళ్ళ మీద ఎవరికైనా గ్రిప్ వచ్చిందా? కొంతవరకు రావచ్చు. చిరంజీవి కొంతవరకు వచ్చింది, ఈయనకి కొంతవరకు రావచ్చు. అలా వచ్చేస్తాయి. అది ఏదో కార్యకర్తలు చెప్పొచ్చు, మీరు ఉంటే చాలు, మేము ఉంటే చాలు. కానీ జనరల్ పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారు? ఒక నియోజకవర్గంలో పాత తెలుగుదేశం మోహన్ తీసుకొచ్చి నిలబెట్టారు, మంచోడే. అరే మన రఫీ గారు ఇస్ గుడ్ ఫ్రెండ్. అతని మీద పాపులర్ ఫీలింగ్ ఉన్నదా? పాపులర్ ఫీలింగ్ లేదా? అతను అంటే ఓటేస్తారు, అది కూడా వస్తుంది కదా, అది కూడా వస్తుంది కదా. అతనికి ఓటేసి మళ్ళీ అతనికి లైఫ్ ఇవ్వాలా? అతను ఓడిపోయాడు లాస్ట్ టైం, మళ్ళీ తీసుకొచ్చి అతనికి లైఫ్ పోస్తే చాలా చాలా ఫ్యాక్టర్లు వస్తాయి. తర్వాత స్టాటిక్ గా లేదు కదా. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం పెరిగింది, రాష్ట్రం ఎడ్యుకేషన్ పెరిగింది. తర్వాత రాష్ట్రంలో సామాజిక ఈక్వేషన్స్ మారిపోయినాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసింది తెలుసో తెలియదో గాని 2 పెద్ద కమ్యూనిటీస్ కి ఆయన విలువ లేకుండా చేశాడు. అంటే చేయాలని చేశాడని చెప్పట్లేదు, సామాజికంగా ఈ పెద్ద కమ్యూనిటీస్ కి వాల్యూ లేదు అధికారం లేకపోతే అని ఒక రకంగా చూపెట్టాడు. సో ఇది అంత సింపుల్ ఎలక్షన్ అది ఇంకా ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మళ్ళీ ఊరికనే చేసి ఎందుకంటే పాత వ్యక్తికి వేయాలంటే మళ్ళీ అతను వస్తాడు, లైఫ్ పోయింది ఏంటి, అది కొన్ని థింకింగ్ పీపుల్ లో అయినా వస్తుందా? మనకి ఏంటి బెనిఫిట్? జగన్మోహన్ రెడ్డిని తీసేస్తాం, తీసేస్తే ఏంటి బెనిఫిట్? ఏంటి బెనిఫిట్? పాత వ్యవహారం వస్తే మళ్ళీ పాత సరికే కదా. కానీ కళ్యాణ్ గారు చెప్తున్న మాట, అభ్యర్థులు ఎవరు క్యాండిడేట్, ఏ పార్టీ క్యాండిడేట్ అని కాదు, మా లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దించడం, రాష్ట్రాన్ని బాగు చేయడం. ఆ కాజ్ చాలా గొప్పది, మా సీట్లు, మా సర్దుబాటు వీటన్నిటికంటే కూడా అని. సో నిజంగానే అది ఓవర్కమ్ అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలనే పాయింట్ మాత్రమే ట్రిగ్గర్ చేసి మీ మాటకు అడ్డు వస్తున్నా. ఏదో మళ్ళీ ఈ పాత వాళ్ళు వస్తే బాగు చేసేస్తారా? పాడైపోయినా ఒప్పుకుందాం. పాత వాళ్ళు వస్తే బాగు చేసేస్తారా? ఏంటి చేస్తారు? బాగు చేస్తారు. ఎందుకు పోయారు? పాస్ చేశారు కాబట్టి పోయారు. మళ్ళీ నేను ఫ్రాంక్ గా అడుగుతున్నా, చేంజ్ అనేది వస్తుందా? పాత వాళ్ళు వస్తున్నారు, మార్పు కనపడట్లేదే. మార్పు వస్తుందని ఇక్కడ ఉన్న నలుగురు చెప్పమానండి, నలుగురు ఉన్నారు అక్కడ మన ఫ్రెండ్స్. మార్పు ఏమొస్తుంది? మార్పు వస్తుంది అంటే ఏదో కొత్త వాళ్ళు వచ్చారు, ఈ పాత వాళ్ళే కదా. పాత టైలర్లు, పాత బట్టలు, పాత బార్బర్స్, పాత, కొత్తది కనపట్లేదు. సో బాగు చేసేస్తామంటే పబ్లిక్ ఒప్పుకుంటారా లేదా చెప్పలేము. ఏదో కొత్తగా వచ్చేసారు, కొత్త మొహాలు వచ్చారు, కొత్త వచ్చినట్టుగా, నరేంద్ర మోడీ 2014లో వచ్చినట్టుగా అది ఏమన్నా వస్తుందా? ఎవరు మీరు అనుకుంటున్న కొత్త ఫేస్ చేంజ్ ఏం కాదు. వస్తారు, పాత వ్యవహారం వస్తుంది, వాళ్ళు పోయారు. జగన్మోహన్ రెడ్డి మంచో చెడ్డో అది వేరే వదిలేదు, మంచోడు కాదు. అయితే వీళ్ళు వచ్చి ఏం చేస్తారు అక్కడ? ఆ క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఆ క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ వాళ్ళే మంత్రులు కనపడతారు, వాళ్ళే అడ్వైజర్ 300 మంది వస్తారు, వాళ్ళే ఆఫీసర్లు వస్తారు. ఫ్రాంక్ గా చెప్పుకుందాం, కొత్త ఏం తీసుకొస్తారు? ఎవరన్నా చెప్తే నేను విని నేర్చుకుంటా. కొత్త ఏమొస్తుంది? కొత్త జగన్మోహన్ రెడ్డిని తీసేయటం ఓకే, తీసేక రిప్లేస్మెంట్ ఏంటి? తీసేస్తే చాలు, తర్వాత ఎవరున్నా రాష్ట్రం బాగుపడుతుంది. ముందు ఆయన దించకపోతే విధ్వంసం కంటిన్యూ అవుద్ది అనేది టీడీపీ పాయింట్, జనసేన పాయింట్. అది కరెక్టే, అది వాళ్ళ వరకు కరెక్టే. కామన్ మ్యాన్ ఆలోచిద్దాం. ఇప్పుడు నరేంద్ర మోడీ చేసేయాలి, దేశంలో ప్రజాస్వామ్యం పోతుంది అంటున్నాడు. ప్రజాస్వామ్యం అంటే స్పెల్ చేయరా అంటే రాని వాళ్ళకి ఏం పట్టించుకుంటారు? ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అంటున్నాడు ఒకడు,
దేశం పోతుంది రాజా పట్టించుకుంటారు. సో మనం బ్యాలెన్స్డ్ గా పోవాలంటే ఎస్, పవన్ కళ్యాణ్ గారు పాపులర్ గా ఉన్నాడు, పెరిగాడు. చంద్రబాబు నాయుడు గారు సస్టైన్ అవ్వాడు, మంచివాడు. ఎవరు చెడ్డవాళ్ళు అన్నాం. చేంజ్ అనేది వస్తుంది, మార్పు అనేది వస్తుందా? ఎలాంటి మార్పు వస్తుంది? నాకు ఎవరన్నా చెప్తే చాలా హ్యాపీ అయిపోతాం. మార్పు అంటే బరాక్ ఒబామా ఒకసారి అన్నారు మాట, ఆయన చెప్పిన చాలా స్టూపిడ్ థింగ్స్ ఉన్నాయి. ఇదొకటి, నీకు కొత్త రిజల్ట్ కావాలంటే కొత్త విధానాలు కావాలి, కొత్త వాళ్ళు కావాలన్నాడు. పాతది చేస్తే కొత్త రిజల్ట్ ఎలాగొస్తుంది? సో అది మీరు అడిగిన దానికి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని తీసేద్దాం, ఏంటి బాగు చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళడు, ఓడిపోయినా అక్కడే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఒక పీస్ఫుల్ చైనా ఎక్కడికి వెళ్ళదు, పాకిస్తాన్ ఎక్కడికి వెళ్ళదు. భారతదేశానికి శాంతి కావాల్స్తే వాళ్ళతో వెళ్ళి వాళ్ళ కొబ్బరి నూనె రాసి నెత్తికి మనం సేవ అయినా చేసుకోవాలి, వాళ్ళైనా మొత్తం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ప్యాక్ చేసుకుని ఎక్కడో బాంబే వెళ్ళిపోవాలి కదా, అక్కడే ఉంటాడు కదా. ఎక్కడికి వెళ్ళిపోతాడు? అక్కడే ఉంటాడు. సో అలాగే మార్పు అనేది ఎస్, ఇది ఒక స్ట్రాటజీ. ఫస్ట్ ఏమన్నా మనం వెంటనే ఏం బాగోలేదండి, చాలా బాగున్నదండి ఆ క్యాండిడేట్ అంటూ కాదు. ఒక 1 or 2 days మనం ఏంటి, వీళ్ళు చాలా ష్రూడ్ పీపుల్, చాలా ఇంటెలిజెంట్ పీపుల్, మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు చేశారు ఇది అంటే మనకు 2-3 days లో తెలుస్తాయి. చేంజ్ వచ్చేస్తుందంటే మాత్రం అది కొద్దిగా నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే షో అయ్యేటప్పటికీ ఐ బి వెరీ హ్యాపీ. ఓకే, అందరి వర్షన్ తీసుకుని వస్తాం మీ దగ్గరికి. వైసీపీ వర్షన్ తీసుకుందాం లిస్ట్ పైన. రామారావు గారు నమస్తే. మ్యూట్ లో ఉన్నారండి? అవును. యా, రామారావు గారు ఏంటి జనసేన టీడీపీ లిస్టు ప్రకటన పైన వైసీపీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు చాలా స్పష్టత ఉంది. అభ్యర్థుల ప్రకటనలో సామాజిక సమతుల్యత పాటించాలనేటువంటి విధానంతో సమాజంలో ఉన్నటువంటి అన్ని కుల సమీకరణలను బట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపికలు చేస్తూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ప్రధానంగా గతంలో ఎన్టీఆర్ హయాంలో అయితే ఇది బీసీ వర్గాలకు సంబంధించి కొంత ప్రాధాన్యత కల్పించినటువంటి వాస్తవం. అయితే ఏదైతే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా బీసీ వర్గాలు ఉన్నటువంటి ప్రదేశాలను ఈరోజు చూస్తా ఉంటే గత 3-4 దఫాలుగా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత స్పష్టంగా బీసీల సీట్లను లాగేసి ధనిక వర్గాలకు, ముఖ్యంగా కమ్మ రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు అడ్జస్ట్మెంట్ చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కనిపిస్తా ఉందండి. మరి మనం చూస్తా ఉన్నాం, ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నారు? మరి ముఖ్యమంత్రి పొలిటికల్ స్పీచ్ కాదు, నా పాయింట్ ఏంటంటే ఈ కూటమి సీట్ల సర్దుబాటు ప్రకటన పైన మీ అభిప్రాయం ఏంటి? ఏమనిపించింది ఆ సీట్ల ప్రకటన? ఇది సీట్ల సర్దుబాటు అంశానికి వస్తే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు విషయానికి వస్తే గత నెల రోజుల క్రితమే జనసేన పార్టీ వాళ్ళు పోటీ చేసేటటువంటి స్థానాల లిస్టుని మనం కనుక చూసుకుంటే ప్రతి జిల్లాలో కూడా 3-4 స్థానాలను జనసేన పార్టీ వాళ్ళు ఎంపిక చేసుకుని ఆ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంసిద్ధులు ఉండండి, ఏదైతే జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి ఒక ఐకమత్యంతో కొనసాగండి అని చెప్పినటువంటి జాబితాకి ఈరోజు అదే జనసేన పార్టీ వాళ్ళు ప్రకటించినటువంటి జాబితాలు చాలా ప్రదేశాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తా ఉంది. మరి పొత్తులో మీరు ఎన్ని సీట్లను పంచుకున్నారనేది తెలుసుకోకుండానే ఆ యొక్క నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా విడుదల చేయడం వల్ల ఆయా సామాజిక వర్గాల వారిని నమ్మించడం అవుతుందనేది నా భావన. ముఖ్యంగా ఒక విషయం తీసుకుంటామంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని నిన్నటిదాకా జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీట్లు మారుస్తున్నారు, అభ్యర్థులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని మాట్లాడినటువంటి మాట వాస్తవం. మరి ఎక్కడ మార్చారు అనేది కూడా ఆలోచించాలి. గాజువాకలో తిప్పల నాగిరెడ్డి బీసీకి ఇచ్చారు, కందుకూరులో మహేందర్ రెడ్డి స్థానంలో బీసీకి ఇస్తున్నారు, మంగళగిరిలో కూడా
అదే విధంగా బీసీకి మీరు అవుట్ ఆఫ్ ద టాపిక్ ఉన్నారు రామారావు గారు, అవుట్ ఆఫ్ ద టాపిక్ చెప్పండి సార్. అవుట్ ఆఫ్ ద టాపిక్ ఉన్నారు. నా పాయింట్ ఏంటంటే జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ప్రకటిస్తారు అంటూ మాట్లాడుతూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాళ్ళు కంఫర్టబుల్గా క్లియర్గా ఇద్దరు సంతృప్తిగా సీట్ల సర్దుబాటు ప్రకటన చేశారు. మీరు పదే డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళు సీట్ల సర్దుబాటు ప్రకటన చేసుకున్నారు. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంటి, ఎలా అనిపిస్తుంది అది చూస్తే మీకు? సామాజిక సమతుల్యత లేదండి. పాత సీసాలో కొత్త సారా విధానంగా ఉంది తప్పితే అవన్నీ కూడా మనందరికి తెలిసినటువంటి పేర్లే. దాదాపుగా 80% పేర్లు ఉన్నాయి. ఎవరైతే ఆ యొక్క నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి అంశాల్లో పోటీదారులుగా పేరు పెట్టినటువంటి కొత్త పేర్లు అంటే సామాజిక సమతుల్యత ఉన్నారండి. అక్కడే 1, 2, 3, 4 ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అక్కడ కూడా బీసీ నాయకులు ఉన్నారు, అక్కడ కూడా మైనార్టీ నాయకులు ఉన్నారు. లిస్ట్ లో బీసీలకు అన్యాయం జరిగిందని మీ పాయింట్? ఖచ్చితంగా అన్యాయం జరిగిందండి. బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదు, ప్రాధాన్యత లేనటువంటి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా జై హో బీసీ అని క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు బీసీలకు ఆ స్థాయిలో ఎందుకు మీరు సీట్లు కేటాయించలేకపోతున్నారు అనేది నా యొక్క ప్రశ్న. రైట్ సార్. ఒక నిమిషం విజయ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఏంటి లిస్టు, జనసేనకి అవమానం జరిగిందని, జనసేనకి తక్కువ సీట్లు ఇచ్చారని ఇట్లా రకరకాలుగా చర్చ నడుస్తోంది. ఏంటి జనసేన సంతృప్తిగా ఉందా ఆ సీట్ల పైన? గుడ్ ఈవినింగ్ సార్. అలాగే ప్యానల్ సభ్యులు పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారికి, ఇతర సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎనలేని ప్రేమ. అంటే పవన్ కళ్యాణ్ గారికి కాలికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేనంత ప్రేమ వచ్చేసినట్టుగా అయ్యి బాబు మా పవన్ కళ్యాణ్ గారిని గుండెలు బాధేసుకుంటున్న వైసీపీ నాయకులకి ఏంటంటే సార్ వాళ్ళకి ఒక గుండె దడనే ఏదో ప్రేమ కింద చూపిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ రోజు మేము చాలా క్లియర్ గా ఇందాక రామారావు గారు చెప్పినట్టుగా మేము నెల రోజుల క్రితం 2 నెలల క్రితం ఏమన్నా ఫేక్ ఏమన్నా వచ్చిందంటే వాడు సోషల్ మీడియాలో వచ్చిందంటే వాళ్ళు అది నిజం అనుకుని ఉండొచ్చు. కానీ ఈ రోజు మధ్యాహ్నం మేము 11:30కి మేము అనౌన్స్ చేసిన సీట్లే ఏ రోజు కూడా మేము అనౌన్స్ చేసిన పరిస్థితి లేదు. మేము ఏమేమి సీట్లు తీసుకోవాలి, ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నది మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా క్లారిటీగా గత నెల రోజుల నుంచి కసరత్తు చేసుకుంటా ఉన్నారు. ఇకపోతే ఆలస్యం జరిగిన దాని గురించి నిన్నటిదాకా వైసీపీ వాళ్ళు ఏమన్నారు, సీట్లు అనౌన్స్ చేయలేకపోతున్నారు, ధైర్యం సరిపోవట్లేదు అన్నారు. వీళ్ళే ఎలా అనౌన్స్ చేశారండి? 5 దఫాలుగా అనౌన్స్ చేశారు. మేము ఒక దఫాగా ఈ రోజు సగం పైగా సీట్లు 80% సీట్లు అనౌన్స్ చేసాం. ఇంకొక రేపెల్లుండిలో ఇంకొక 2-3 రోజుల్లో మిగిలిన సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం. ఇకపోతే వైసీపీ నాయకులకి మా సీట్ల ప్రస్తావనలో కానీ మా అంశంలో కానీ వాళ్ళకి ఏ విధమైన హక్కు కానీ మాట్లాడే నైతిక హక్కు కానీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా నటుడు. పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసు, సినిమాలు యాక్ట్ చేసుకుంటాడో, పోయి సినిమాల్లో తిరుగుతూ ఉంటాడో, అప్పుడప్పుడు వచ్చి పేమెంట్ తీసుకుని ఇక్కడ యాక్ట్ చేస్తా ఉంటాడో, పొలిటికల్ గా యాక్ట్ చేస్తా ఉంటాడు అని వైసీపీ నాయకులు మాట్లాడే వైసీపీ నాయకులకి ఈ రోజు మేము ఎన్ని సీట్లు తీసుకున్నాం అనే మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ మీకు లేదని మేము క్లియర్ గా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు రోజా గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, వాళ్ళు ట్వీట్లు చేస్తున్నా సరే మా పార్టీ పరిస్థితి ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ గారు, అయ్యో పవన్ కళ్యాణ్ గారికి ఎంత అన్యాయం జరిగిపోయిందా, అయ్యో పవన్ కళ్యాణ్ గారు ఎలాగా అని ఎందుకు గుండెలు బాధేసుకుంటున్నారో అర్థం అవట్లేదు. మేము ఎక్కడ అన్యాయం జరగలేదు. మేము చాలా క్లారిటీగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎందుకు దించాలనే ప్రస్తావనలో పత్తిపాటి పుల్లారావు గారు ఆయన స్థాయి కానీ, ఆయనతో మాట్లాడే ఈ డిబేట్ లో కూర్చుని మాట్లాడే అంత అనుభవం కానీ స్థాయి కానీ నాకు లేదు. కానీ ఎందుకు మార్చాలనే దాని మీద అయితే మాత్రం ఖచ్చితంగా మార్చి తీరాలి ప్రభుత్వాన్ని అన్నదే క్లియర్ గా చెప్తున్నాం. ఎందుకంటే బట్టన్ ఒక అభివృద్ధి అనేది అంటే సంక్షేమ ప్రభుత్వాలు మార్చడం ఓకే, మార్చినప్పుడు మళ్ళీ పాత పర్సన్స్ ఏంటి, కొత్త ఫేసు మార్పు ఏదో కనపడాలి కదా అనేది పుల్లారావు గారు చెప్తున్నమాట. అదే అండి, పత్తిపాటి పుల్లారావు గారికి చెప్పినాకనే చెప్తున్నానండి. యాక్చువల్ గా ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో కొంతమందికి ఒక 30% పీపుల్ కి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అవి కూడా మేము ఎక్కడ తప్పని మేము ఏ రోజు చెప్పట్లేదండి. సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రభుత్వం ఒక రాష్ట్రంలో బాగా దిగువ తరగతిలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా వాళ్ళని ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంటాయి. అందులో సంక్షేమ పథకాల ద్వారానే ఆదుకోవాలి.
డెఫినెట్ గా దాన్ని ఎవరో తప్పు పట్టట్లేదు. కానీ సంక్షేమ పథకాలతో పాటు కొన్ని వేల మంది ఈ రోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొన్ని వేల కాలేజెస్ వచ్చినాయి. మేము ఇంత గొప్పగా మెడికల్ కాలేజీలు పర్సన్స్ పాత వాళ్ళు కదా వాళ్ళనే చూపించి మళ్ళీ మార్పు అంటే ఏంటి ఉపయోగం అనేది చెప్తున్నమాట పుల్లారావు గారు చెప్తున్నమాట. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాత ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రిగా ఎవరినైనా ప్రకటిస్తారో చెప్పమనండి వైసీపీ వాళ్ళు, ప్రకటించి వెళ్తారు వాళ్ళు. అంటే కొత్తగా వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్లేస్ లో కొత్త అయింది, విజయసాయి రెడ్డి గారి ప్లేస్ లో కొత్త అతన్ని, సుబ్బారెడ్డి గారి ప్లేస్ లో కొత్త అతన్ని. అవసరం వాళ్ళు మార్చుకోవాలనుకుంటే పార్టీలో వాళ్ళు మార్చుకుంటారు. ఒక్క నిమిషం అండి. అంటే వాళ్ళ విషయం వచ్చినప్పటికీ పాత సీసాలో కొత్త సారాను ఏదో సామెతలు చెప్తున్నారు. మీరు వైసీపీ కాన్సెప్ట్ చేసినప్పుడు అది విజయ్ గారు మీరు వైసీపీ కాన్సెప్ట్ చేసినప్పుడు అది పుల్లారావు గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ విధ్వంసం చేస్తున్నారు, దిగిపోమంటున్నారు. దిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏం కనిపిస్తోంది? ఇంతకుముందు పాలన చేసిన వాళ్ళే కనపడుతున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో కొత్తగా ఏమైనా కనపడతారా, లేకపోతే ఇంకెవరైనా కనపడతారా, ఇంకేమైనా చేస్తారా? సేమ్ పర్సన్స్ మళ్ళీ కనపడుతున్నప్పుడు ఏంటి కొత్త పాలన? అలా కాదు సార్. ఇప్పుడు కొంటాల రామకృష్ణ గారు ఉన్నారు, సక్సెస్ఫుల్ ఎంపీ అయినా. ఇప్పుడు అలాగే మాకు కొత్తగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్త మొక్క కదా సార్. ఇప్పుడు అసెంబ్లీకి మేము వెళ్ళలేదు, మా పాలన ఎలా ఉంటుందో చూడలేదు, మేము ఏ విధంగా ముందుకెళ్తాం అన్నది తెలీదు. మేము ఈ రోజు ప్రకటించిన పార్టీ ఏమున్నాయి. అలాగే సార్ అనుభవమైన వ్యక్తులు వాళ్ళకున్న ఎక్కడ మేమేమి ఏదో కుంభకోణాలు చేసిన వ్యక్తికి న్యాయం చేయలేని వ్యక్తులు కాదు కదండి. వాళ్ళ స్థాయిలో అప్పట్లో వాళ్ళు కూడా న్యాయం చేసిన వ్యక్తులే. వాళ్ళనే మళ్ళీ కొంతమంది వ్యక్తులు ఉంటారు. అంటే మార్చుకుంటా పోతే ఈ రోజు సీట్లు ఇప్పుడు అక్కడ ప్యానల్లో కూర్చున్న ముగ్గురికి వచ్చేయాలి. అలా కుదరదు సార్. అంటే రాజకీయానికి అనుభవంతో పాటు ఒక ఈక్వేషన్స్ తో పాటు ముందుకెళ్తారు. ఇందులో భాగంగా ఏ పార్టీ అయినా మేము ముందుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలోకే, వైసీపీ విమర్శలోకే హరిరామ జోగయ్య గారు పదే చెప్తున్నమాట, చాలా సందర్భాల్లో లేఖల ద్వారా చెప్తున్నమాట, గౌరవప్రదమైన నంబర్స్ జనసేనకి ఇస్తే మాత్రమే, జనసేన రెస్పెక్ట్ చేశారనే ఇంప్రెషన్ ఉంటే మాత్రమే ఓట్ల ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని ఆయన చెప్తున్న దాని ప్రకారం గౌరవప్రదమైన నంబర్ కనీసం 40 అని చెప్తున్నారు. కనీసం 40కి తగ్గకుండా సీట్లు తీసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు కూడా తనకు చెప్పారనే విషయాన్ని కూడా జోగయ్య గారు చెప్తున్నారు. సో 24 గౌరవప్రదమైన నంబరేనా? ఈ 24 నంబర్ చూస్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటింగ్ జరగడానికి సంబంధించిన పాసిబిలిటీ కనపడుతుందా క్లియర్గా? కొద్దిగా 24 నెంబర్ అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి సార్. వాస్తవానికి ఒప్పుకుంది ఇవ్వాలి. ఎందుకంటే మార్నింగ్ సీట్లు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఖచ్చితంగా మాకు కూడా చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. అది కేవలం టీ కప్పులో తుఫాన్ లాంటిది మాత్రమే అనుకుంటున్నాం. ఎందుకంటే విజయ్ గారు 1 minute, ఇది ఫైనల్ నంబర్ కాదు కదా, ఇంకా ఉన్నది కదా. నో దట్ ఈస్ ఫైనల్ నంబర్ పుల్లారావు గారు, దట్ ఈస్ ఫైనల్ నంబర్. That is Janasena's final number. 24 ఫైనల్. 24 ఫైనల్. అదైతే కొద్దిగా సార్ అదే సార్ పుల్లారావు గారు అదే ఫైనల్ నెంబర్ సార్. 24 అనౌన్స్ చేసిన ఫైనల్ అన్నారు సార్. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే 4-5 నెంబర్లు ఏమైనా మారాలేమో తప్పితే అదే మా ఫైనల్ అని చెప్పారు సార్. ఇంకొకటి ఈ విషయంలో అయితే కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉన్నది అన్నది వాస్తవం. అది కేవలం టీ కప్ లో తుఫాన్ లాంటిదే. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారు కొంచెం యువకులు ఎక్కువ ఉంటారు జనసేన పార్టీలో, కొంచెం వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీ పరిస్థితులు, లేకపోతే ఇంకా కింద స్థాయిలో పార్టీ పరిస్థితి కొన్ని తెలియని విషయాలు ఉంటాయి కాబట్టి అంతర్గతంగా కొన్ని విషయాలు తెలియక ఆవేశంగా ఏదో సోషల్ మీడియాలో ఏమైనా పోస్టులు పెట్టాలి. అవన్నీ కూడా తాత్కాలికంగా ఆవేశంగా ఉంటుంది తప్పితే 1-2 రోజుల్లో ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా 1-2 రోజుల్లో అవన్నీ మా సైడ్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు సామరస్యంగా అందరూ ఒక మంచి వాతావరణంలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు చాలా మంచి వాతావరణంలో జరుగుతుంది. కొద్దిగా కోపతాపాలు ఉంటాయి, అవన్నీ కూడా సర్దుమణుగుతాయని మా భావన అండి. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు 12 సంవత్సరాల నుంచి నేను ట్రావెల్ చేస్తున్న వ్యక్తినండి. అలాగే పరిస్థితులు ఒక బలమైన వ్యక్తి, ఎందుకంటే తను
ఒక 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 దాంట్లో బలంగా లేడండి జగన్మోహన్ రెడ్డి. మ్మ్. డబ్బు విషయంలో బలంగా ఉన్నాడు. ఒక రౌడీ రాజకీయంలో బలంగా ఉన్నాడు. అంటే గూండాయిజం చేయడం దగ్గర నుంచి, లేకపోతే రేపు వాలంటీర్లు పెట్టుకున్నా వాళ్ళ ఏజెంట్లు పెట్టుకున్నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఎలక్షన్ లో కూడా ఎన్నో అడ్డదారులు దొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో సార్ ఒకటే చెప్తున్నాం సార్, దేవతలే రాక్షసునికి యజ్ఞం చేసేటప్పుడు చుట్టూ దేవతలు అనేక మంది దేవతల సహాయం కోరినటువంటి మహా యజ్ఞాలు ఉన్నాయి, పురాణాలు చెప్తా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మేము ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడే దిశగా, ఈ రాష్ట్ర యువతలకి మంచి భరోసా దిశగా మేము ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలు, ఆయన సిద్ధాంతాలు మేమందరం నమ్ముతా ఉన్నాము. అవన్నీ రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు అందుతాయి, ఆ ఫలాలు అందుతాయి. కాబట్టే మేము ఇంత ధీమాగా ఉన్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి మాకు తెలుగుదేశంతో పాటు తెలుగుదేశానికి జనసేన చన్నీళ్ళకి వేణీళ్ళు తోడులాగా ఆ చిన్న గెలుపు, ఆ చిన్న ఇది మేము సహాయ సహకారాలు పూర్తిగా అందించి జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్ అండి. రఫీ గారు నమస్తే, మ్యూట్ లో ఉన్నారా సార్? రైట్, నమస్తే సార్. నమస్తే రఫీ గారు, ఏంటి మీ రియాక్షన్? కూటమికి సంబంధించిన మొదటి లిస్టు చాలా భారీ లిస్టు ఇచ్చేశారు, సగం భారం దిగిపోయింది తెలుగుదేశం పార్టీకి. అదే సార్, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, మీకు అలాగే ఈ వీక్షకులందరికీ కూడా శుభసాయంత్రం సార్. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా వీళ్ళేదో పొత్తులు పెట్టుకున్నారు, సీట్లు ప్రకటించలేకపోతున్నారు, వీళ్ళ వల్ల కావట్లేదు అని చెప్పి మాట్లాడారు. ఆ మాట్లాడిన వాళ్ళే ఈ సీట్లు ప్రకటించిన గంటలోనే 4 వైపుల నుండి కూడా వచ్చేసారు. అంబటి రాంబాబు గారు, రోజా గారు, అటు పక్కన అమర్నాథ్, ఇక ఉంటారు కదా, వీళ్ళు వచ్చేసారు. వచ్చేసి 24 సీట్లేనా, అదా ఇదా, ఆ పాత పాటలే ఉన్నాయి కదా, వాటన్నింటి కూడా మళ్ళీ పాడారు. మేము వాళ్ళేం పెద్దగా లెక్క చేయట్లేదు, వాళ్ళు ఓటమికి అంచుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారని చెప్పి మేము పట్టించుకోం. రెండోది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పోయినసారి 140 సీట్లు పోటీ చేశారు, కంఫర్టబుల్ గా పోటీ చేశారు. 2019 1 సీటు గెలిచారు, 2 సీట్లు ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. 2 చోట్ల కూడా మేము 50,000 మా పార్టీకి ఓట్లు వచ్చింది. గాజువాకలో 50,000 వచ్చింది, భీమవరంలో కూడా 53,000 ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితులన్నింటినీ కూడా బేరీ చేసుకుని ఎక్కువ సీట్లు పోటీ చేయడం కాదు, ఎక్కువ మంది శాసనసభలోకి వెళ్ళటం అనేది ఆయన సూత్రం పెట్టుకున్నాడు. 24 పోటీ చేసి 24 వెళ్ళాడు అనుకోండి, అది గ్రేటా? 140 పోటీ చేసి ఎవరు వెళ్ళకపోవడం గ్రేటా? ఆ పోటీ చేసిన నెల రోజులు ఉంటది ఆ ఇంపాక్ట్. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమి ఉండదు ఇంపాక్ట్. కాబట్టి తక్కువ సీట్లు తీసుకున్నా ఎక్కువ మందిని శాసనసభకు తీసుకెళ్లాలనేటువంటి సూత్రంలో ఆయన బేరీ చేసుకొని, ఇప్పుడు మా పార్టీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పార్టీ, మేము 24 మందిని సాటిస్ఫాక్షన్ చేయవలసి వస్తుంది. గోరెడ్ల బుచ్చయ్య చౌదరి గారు 6 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే. త్యాగమాని కాదు సార్, వాళ్ళు అడిగారు, మళ్ళీ ఆయనకి ఇస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, ప్రకటించలేదు. ఇలాంటి త్యాగాలు మేము కూడా చేయవలసి వస్తుంది 24లో. కాబట్టి ఒక సైడే హరిరామ్ జోగయ్య గారు చెప్పారు, లేదా వీళ్ళు చెప్పారని కాదు, మేము కూడా సాక్రిఫైస్ చేస్తున్నాం. దేనికోసం? లక్ష్యం సాధించడం కోసం. ఇవాళ వైసీపీ 7 లిస్టులు ప్రకటించింది. ఎక్కడైనా అభ్యర్థులను చెప్పిందా? ఇన్ఛార్జీలు లేదా సమన్వయకర్తలు అంది. మేము డైరెక్ట్ గా క్యాండిడేట్స్ అని డిక్లేర్ చేస్తాం. మాకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా అది. టెస్ట్ లిస్ట్ కూడా అలాగే డిక్లేర్ చేస్తాం. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014, 2019 175 ఒకేసారి డిక్లేర్ చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు? కింద మీద తికమక పడతా ఉన్నాడు. ఇతను అక్కడ మార్చి, అక్కడ ఇతన్ని మార్చి, ఇతన్ని తీసి, అతన్ని తీసి ఏంటంటో చేస్తా ఉన్నాడు. కాబట్టి మాకు ఆ గందరగోళం లేదు, మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఇందాక పుల్లారావు గారు మార్పు గురించి మాట్లాడారు, దానికి నేను చెప్తా.
ఇవాళ ప్రజలు మార్పు కోరుకోవట్లేదండి. ఏదైతే పోలవరం ఉందో, ఏదైతే రాజధాని ఉందో, ఏదైతే రోడ్లు ఉన్నాయో, అసంపూర్తిగా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని కొనసాగించేటువంటి ఫ్రంట్కి, కూటమికి ఓటేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. వీళ్ళు పోయి వాళ్ళు రావడం కాదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉందండి, పేదవాడ పట్టడి అన్నం కోసం అలవటిస్తా ఉన్నాడు. మళ్ళీ అన్న క్యాంటీన్ రావాలి, ఎవరికైనా ఓటేయాలా? కాబట్టి ఈ ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధిని కొనసాగించేటువంటి కూటమి రావాలని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు. ఓకే, కాబట్టి ఇక్కడ మార్పు గీర్పు కాదు. మైక్రో ఫైనాన్స్ మాత్రం వస్తాయండి. ఏమండి క్యాంటీన్ వచ్చిందో లేదో తెలియదు కానీ మైక్రో ఫైనాన్స్ అయితే వస్తాయి. మళ్ళా ఏమండి మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా, మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేవాడిని బాబు. అర్థమైందా? ఇది డిబేట్. ఇది మీరు మాట్లాడేటప్పుడు సామాజిక వర్గం అండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇంటర్వ్యూ అయితే మీరు మాట్లాడేటప్పుడు కంటిన్యూగా మాట్లాడతా నేను. పద్ధతి ప్రకారంగా డిబేట్ చేయాలంటే చేద్దాం, లేదా గందరగోళంగా తిట్టుకుందాం. రవి గారు ప్లీజ్ క్యారీ ఆన్. ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో ప్రజలు చాలా బాధలు పడతా ఉన్నారు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే కరెంటు బిల్లులు కట్టలేక బాధలు పడతా ఉన్నారు. చెత్త మీద పన్ను వేస్తే కట్టలేక బాధపడతా ఉన్నారు. ఇవాళ టైటిల్ భూమి మీద హక్కు తీసేస్తా ఉన్నాడు. దాని మీద పెద్ద ఆందోళనగా ఉంది ప్రజలకి. అది కాకుండా దేశంలో ఎక్కడా లేనటువంటి పెట్రోల్ డీజిల్ రేటు వసూలు చేస్తా ఉన్నాడు. వాళ్ళు అసలు ఏది ఒక్క ఎస్సీ కార్పొరేషన్లు కానీ, బీసీ కార్పొరేషన్లో కానీ, ఎస్టీ కార్పొరేషన్ ఒక్క రూపాయి లేదు. స్వయం ఉపాధి లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. కాబట్టి అనేక సమస్యల మీద ప్రజలు ఉపాధి లేక నిరుద్యోగులు అలమటిస్తా ఉన్నారు. నిరుద్యోగ భృతి కూడా ఉన్నదాన్ని. సో గత పాలన చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన అభివృద్ధిని ఏదైతే ఈ ప్రభుత్వం ఆపేసిందో దాన్ని మళ్ళీ కాదు, సంక్షేమం కూడా అదే అభివృద్ధి సంక్షేమం దాన్ని కంటిన్యూ చేయడం కోసం ప్రజలు చూస్తున్నారు. పాయింట్. ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పెట్టేటువంటి మేనిఫెస్టోను కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తే మరింత బాగుంటుందని చెప్పేసి కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీల మేనిఫెస్టో అంటే మేము ఉమ్మడి మేనిఫెస్టోను పెడతాము, వాళ్ళు ఇచ్చేటువంటి పాయింట్స్ కూడా పెట్టి ఆ ఉమ్మడి మేనిఫెస్టో ద్వారానే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. కాబట్టి ఆ కూటమి రావాలని కోరుతున్నారు తప్పితే మార్పు కోసం చోట్ల. ఓకే, సో మూడో పార్టీ సంగతి ఏంటి మరి? ఏమండి మూడో పార్టీ సంగతి ఏంటి? ఇప్పుడు నిన్న మొన్నటి వరకు అసలు వీళ్ళిద్దరే సీట్లు డిక్లేర్ చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. నేను అనేక టీవీలో దాని గురించి చెప్పుకుంటూ వచ్చా. ఇక చాలా సమయం ఉంది ప్రకటిస్తామని. మూడో పార్టీ ఇప్పుడు ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఏంటి? మార్చి 11 కానీ షెడ్యూల్ ప్రకటించారట. షెడ్యూల్ వేరు, నోటిఫికేషన్ వేరు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ, విత్డ్రాల ప్రక్రియ వరకు కూడా పొత్తులు కొనసాగుతాయి. సీట్లు సర్దుబాటు జరుగుద్ది. ప్lenty ఆఫ్ టైం ఉంది. కాబట్టి దీంట్లో కంగారేముంది, తొందరపడేదేముంది? సో ఇప్పుడు తొందర సరే, అది రెండింటికి వర్తిస్తుంది. తొందర ఏముంది బీజేపీ రావడానికి అనుకున్నప్పుడు, తొందర ఏముంది సీట్ల ప్రకటన కూడా ఉంటుందిగా. అలా కాదండి, మేము పొత్తులో ఉన్నాం, మేము పరస్పరం అంగీకరించుకొని ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దాని మీద మాకు క్లారిటీ వచ్చింది. వాళ్ళు మేము దాదాపు 55 సీట్లు 54 సీట్లు దాకా ఆగిపోయి ఉన్నాయి. బీజేపీ వస్తే బీజేపీతో కూడా మాట్లాడి, గతంలో బీజేపీ పోటీ చేసింది మాతో కలిపి 2014లో 4 పార్లమెంటు 8 ఎన్నో అసెంబ్లీ పోటీ చేశారు. మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో చూస్తాం, వాళ్ళతో కూడా మాట్లాడతాం. సంయుక్తంగా డిక్లేర్ చేయవలసి వస్తే డిక్లేర్ చేస్తాం, లేకపోతే మేమే పోటీ చేస్తాం. బీజేపీ కోర్టు బీజేపీ కోర్టు. మేము ఇంకోటి ఈ విషయమే కాదండి, ఇవాళ సీట్లు డిక్లేర్ చేయడమే కాదు, ఉమ్మడి మేనిఫెస్టోకి ముందుకెళ్తా ఉన్నాం. 28వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో 6 లక్షల మందితో బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం. మేము ముందుకెళ్ళిపోతా ఉన్నాం. 26 తెలుగుదేశం పిలుస్తుంది రా బహిరంగ సభ శ్రీకాకుళంలో ఉంది, 27 ఉంది. కంటిన్యూగా సభలు ఉన్నాయి. రవి గారు నమస్తే. కంటిన్యూగా అది కొనసాగుద్ది. రవి గారు
గుడ్ ఈవినింగ్. మీరు మీకు సంబంధించిన విషయంలో సందిగ్ధత ఉంది కాబట్టి మీతో చివరికి మాట్లాడిద్దామని ఆగాను. ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ జనసేనతో ఉందా, ఉంటుందా, టీడీపీతో కలుస్తుందా, కూటమిలో ఉంటుందా, ఉండదా, ఎప్పుడు క్లారిటీ వస్తుంది వీటికి? వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఈ విషయంలో శుభ సాయంత్రం అండి. నమస్తే సార్. భారతీయ జనతా పార్టీ కేవలం ఈ క్షణం వరకు జనసేనతోనే పొత్తులో ఉన్నాం. ఎందుకంటే జనసేన ఎన్డీఏలో ఉంది కాబట్టి. ఇంకా వేరే పక్షంతో, రాష్ట్రంలోని ఇంకో వేరే పక్షంతో మాట్లాడుతుందని కానీ, మాట్లాడాలనుకుంటుందని కానీ, ఇటువంటి విషయాలు మా రాష్ట్ర అధ్యక్షులు వారు, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారు కానీ, అయితే మా కేంద్ర నాయకత్వం కానీ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మాకు చెప్పలేదేమి. అయితే మాకు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకి, అన్ని పార్లమెంటరీ స్థానాలకి సన్నద్ధమన్నారు. రేపు 27వ తారీఖు ఏలూరులో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రాబోతున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఒక పెద్ద బహిరంగ సభ, బూత్ కమిటీ సభ్యులతో బహిరంగ సభ ప్రజాపోరు పేరు మీద నిర్వహించబోతున్నాం. అలాగే గత 2-3 రోజులు 21వ తారీఖు నుంచి కూడా ప్రతి అసెంబ్లీలోనూ ప్రజాపోరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు కూడా మా రాష్ట్ర నాయకత్వం, మా రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధేశ్వరి గారు, ముఖ్య నాయకులందరూ కలిసి ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో కూర్చొని ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 46,123 పోలింగ్ బూత్ల్లో భారతీయ జనతా పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చే విధంగా, అలాగే ఇటీవల 175 + 25 200 స్థానాలకి ఆశావాహుల జాబితా తీసుకున్నాం. 3,000 పైచిలకు వచ్చాయి. ఆ ఆశావాహుల జాబితాలని మేధో మదనం చేసి ఏ రకంగా వడపోసి ఏ రకంగా షార్ట్ లిస్ట్ చేసే కూడా ఉన్నారు. ఒక్కటి సార్ నాకు అర్థం కావట్లేదు రవి గారు. ఇప్పుడు మీతో జనసేన ఉంది, టీడీపీతో జనసేన ఉంది. టీడీపీతో జనసేన మేనిఫెస్టో కమిటీలు వేసుకుంటుంది, సమన్వయ కమిటీలు వేసుకుంటుంది, ఇద్దరు కలిసి లిస్టు ప్రకటిస్తున్నారు. మరి మీతో ఉన్న జనసేన, మీరున్న జనసేన, మీరు మేనిఫెస్టో కమిటీల గురించి మాట్లాడడం కనపడట్లా, లేదా ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం గురించి మాట్లాడడం కనపడట్లా, అసలు మీరు కలిసి పనిచేస్తారా లేదా అనే దానిపైన క్లారిటీ కనపడట్లా. మీ పార్టీ విస్తరణ ఓకే, పార్ట్నర్ పార్టీతో కనీసం అటువంటి నెగోషియేషన్ చేస్తున్నట్టు కూడా కనపడట్లా. నాకు తెలిసి ఇటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడైనా ఉందో లేదో కూడా ఇప్పుడు చూడాలి నేను. మీకంటే అండి ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 14, 2023 రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారికి కలిసి బయటకు వచ్చి ఎన్డీఏలో భాగస్వామి కానటువంటి తెలుగుదేశం పార్టీతో వెళ్తాను, అట్ ది సేమ్ టైం నేను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాను, నేను బీజేపీ కేంద్ర ప్రజలతో మాట్లాడతాను అని చెప్పి అనడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్డీఏలో భాగస్వామి అంటున్నారు. సో మేము భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఏ ఒక్క మిత్రపక్షాన్ని మేమైతే ఎప్పుడూ ఒప్పుకోలేదు. మా యొక్క సిద్ధాంతాలు, విధానాలు ఎప్పుడూ కాన్స్టెంట్ గానే ఉన్నాయి. కొంతమంది వచ్చారు మిత్రపక్షం, వెళ్ళారు. మేమైతే ఎప్పుడు వెళ్ళమనం. జనసేన పార్టీ మా మిత్రపక్షమే. మేము అన్ని స్థానాల్లో అయితే పార్టీని బలోపేతం చేసుకుంటూ అన్ని పోలింగ్ బూతుల్లోనూ భారతీయ జనతా పార్టీ సీట్లు, ఓట్లు ఎక్కువ వచ్చే విధంగా మేము కష్టపడినంత మాత్రాన వేరే మా మిత్రపక్షాన్ని తొక్కేసినట్టు కాదు. రేపు పొత్తులో భాగంగా అదేమన్నా జనసేనకు వెళ్తే అది వాళ్ళ బలం, మా బలం ప్లస్ అవుతుంది కానీ వేరే ఉద్దేశం కాదు. అయితే విచిత్రమైన పరిస్థితి ఉంది, అది కేంద్ర నాయకత్వం చూసుకుంటది. ఈ పరిస్థితుల్లో ఉండి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గాని, ఓటర్ గాని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఒకటి స్పష్టంగా చెప్తాను, ఒకవేళ ఇంకో పార్టీతో ఏదైనా పొత్తుకెళ్ళినట్టయితే ఏ రకంగా జనవరి 16, 2020లో భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు కుదుర్చుకున్న రోజు విజయవాడ నడిబొడ్డులో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఇరు రాష్ట్ర అధ్యక్షులు కూర్చొని పొత్తులో ఉన్నామని ప్రకటన చేశారు, సంయుక్త ప్రకటన. అలాగే ఈ రోజు ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని సంయుక్త ప్రకటన చేశారో, మాకేమన్నా పొత్తు భవిష్యత్తు ఏదైనా ఉంటే అటువంటి ప్రకటన వచ్చేంత వరకు ఏదైనా వెయిట్ చేసే వరకు కానీ ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మాకు కేవలం జనసేనతో పాటు మేమైతే క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ బూత్ల్లో బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మా యొక్క కార్యక్షేత్రం అయితే ఆపేది లేదు. మా యొక్క నినాదం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి మోదీ సర్కార్. ఆ రకంగా మేము ముందుకు వెళ్తున్నామండి. భవిష్యత్తులో పొత్తులు, ఎత్తులు అనేది కేంద్ర నాయకత్వం చూసుకుంటుందండి. నాకు మీరు ఏం మాట్లాడినా నాకు కావాల్సిన ఆన్సర్ రాలా, నాకు అర్థం కూడా కాలేదేవి. పుల్లారావు గారు, ఒక్క నిమిషం. పుల్లారావు గారు, దేశంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అసలు? ఎట్లా? మంచి పనే ఇది. పాపం చాలా పెద్దిరెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఇంకా ఉన్నది, బీజేపీకి చాయిస్ ఉన్నది. బీజేపీకి చాయిస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకోకపోయినా అది గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారు, మనం మర్చిపోకూడదు. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుందండి పిక్చరు? కనిపిస్తున్నారు సార్.
బాగా కనిపిస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ లో సీట్లు వచ్చినా రాకపోయినా 270 చేరతారని అందరూ అంటున్నారు. సో వాళ్ళకి చాయిస్ ఉన్నది. సో వాళ్ళు టైం తీసుకుంటున్నారు. 5-6 ఎంపీలు ఇస్తారు మనకి, వస్తాయి మంచిది. అది కూడా వాళ్ళ నాయకులు, సెంట్రల్ నాయకులు అడిగారు చాలా మంది స్టేట్ లీడర్ ని, మీ 5గురికి ఎంపీ సీట్లు ఇస్తే సరిపడుతుంది కదా మొత్తం అని అంటాం. చాలా మంది అంటున్నారు వాళ్ళతో, ఏమన్నా మీ 5గురికి ఇచ్చేసి ఇంకా అయిపోయిందా అంతా, ఢిల్లీ పార్టీ పని చేయకూడదా, ఢిల్లీ పెరగకూడదా తమిళనాడులాగా, ఎప్పుడు పెరుగుతాం ఈ అడగటం మాటలు అంటే నవ్వుతా, వాళ్ళు తిరుగుతాం కాదు. మీ 5గురు 6గురు అది వారు చెప్పాలి కిరణ్ గారు, 6గురికి ఇచ్చేస్తే అయిపోయిందా? 6గురు పై కులాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని ఆ 2 ఎస్సీ సీట్లు, ఆ ట్రైబల్ సీట్లు, ఒక మైనారిటీ సీట్ ఇచ్చి పారేయాలి. అది పొత్తు, అది మార్పు, అది చేస్తారు. నేను అనుకుంటున్నా పొత్తుకు వస్తారు, వాళ్ళకి ఏం హరీ లేదు. నిజంగా మనం చెప్పుకుందాం, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ లో రావట్లేదంటే లెక్క పెడతారా? వెంటనే ఆ 170 సీట్లు డిక్లేర్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు గవర్నమెంట్ లోకి వస్తారు. గవర్నమెంట్ లోకి వస్తే వెంటనే నరేంద్ర మోడీ అంత ఈజీగా మర్చిపోయే మనిషి కాదు. అమిత్ షా వాళ్ళు చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారు కాబట్టి ఇంకా మంచి మర్యాద ఉండదు విరోధులతో. సో ఆ జాగ్రత్తగా ఉన్నారు అందరూ. తొందర ఏమొచ్చింది టైం వచ్చిందని అందరూ మీరు మాట్లాడుతున్నారు చాలా మంది. కానీ కర్ణాటకలో ఏం తొందర వచ్చిందని జేడీఎస్ ఇమీడియట్ గా సాయంత్రానికి కలిపేసుకున్నారు. అక్కడ ఎలక్షన్ కూడా ఏమంటారు? కర్ణాటకలో జేడీఎస్ ని అర్ధరాత్రి ఇమీడియట్ గా పిలిచి జాయిన్ చేసుకున్నారు కదా కూటమిలో, అక్కడ మాత్రం ఏం తొందర వచ్చింది? ఇక్కడ వీళ్ళు వచ్చి చంద్రబాబు గారు అడుగుతున్నారు జాయిన్ అవుతాం. ఒకసారి రిపీట్ చేయండి. టీడీపీ ఇక్కడ మేము వస్తాం జాయిన్ అవుతాం అంటోంది, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం అడుగుతోంది, ఇక్కడ డిలే అవుతోంది. బట్ కర్ణాటకలో ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేశారు కదా, ఇక్కడ ఎందుకు చేశారు? అది ఏమిటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అదే నాకు ఇటు అని కాదు, జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీకి మంచి సంబంధం ఉన్నారు 5 సంవత్సరాలు. అది నేను చాలా వెల్కమ్ చేస్తాను. ఎప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మంచిగా ఉండాలి. కేసీఆర్ ఒక కారణం ఓడిపోవటానికి అనవసరంగా ప్రధానమంత్రిని తీర్థం చేయటం, అది ఒక బ్యాడ్ సెంటిమెంట్ వచ్చింది. సో అతను కూడా మరి ఏమైనా ఆఫర్ చేసేదా, నేను సపోర్ట్ చేస్తాను కదా, తర్వాత మీరు ఏంటి ఇలాగా ఎవరు ఉంటాయి పర్సనల్ బాండ్ వస్తాయి కదా, 5 సంవత్సరాలు కలిసి పనిచేసాక ఒక బాండ్ వస్తుంది కదా, అది ఏమన్నా ఉన్నదా? అది ఇంకా బయటికి రావట్లేదు. సో బీజేపీకి చాయిస్ ఉన్నది. బీజేపీకి 270 సీట్లు వస్తే అందరూ సపోర్ట్ చేస్తారు. ఏ 230-20 వస్తే ఎవరు చేయరు, అది వేరే విషయం. సో ఒకటి తర్వాత చిన్న పాయింట్ మన ఫ్రెండ్ విజయ్ గోపాల్ గారు చెప్పారు, అందరూ మన రఫీ గారు కూడా, మార్పు ఎందుకు కావాలంటున్నానంటే, నేను ఈవేళ మన పాలిటిక్స్ డబ్బు పాలిటిక్స్ అయిపోయింది కదా. మన మిత్రులు ఒప్పుకోపోయినా నేను బాధపడను. డబ్బు అంటే ఇంక ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రం ఇప్పుడు సామాన్యుడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను ఎమ్మెల్యే కంటే ఎవరన్నా సీరియస్ గా తీసుకుంటారా? సర్పంచ్ టికెట్ కూడా తీసుకోరు కదా. అందువల్ల మార్పు అనేది ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు, ఇప్పుడు అంతా నోట్లో దిగిపోయాడు, ఆ సారా లిక్కర్ లో పాడైపోయాడు ఆ తెలంగాణ టచ్ తో. కానీ అతను వచ్చినప్పుడు 70 సంవత్సరాలు 30 సంవత్సరాలు పరిపాలించిన ఆ మొత్తం ఢిల్లీలో క్లీన్ చేసేసాడు. కాంగ్రెస్ పార్టీ ఏంటి, బీజేపీ ఏంటి, రూపం లేకుండా అందరినీ రిటైర్మెంట్ పంపించేశారు. 1983లో ఎన్టీఆర్ కూడా అలాగే 30 సంవత్సరాలు పాలిటిక్స్ డామినేట్ చేసిన వాళ్ళు ఆయన గెలిచాక వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ రాలేదు కదా, ఫినిష్ అయిపోయారు కదా. సో అలాంటి మార్పు వస్తే మంచిదో చెడ్డదో అని మీరు ప్రశ్నించవచ్చు, కానీ అదొక మంచిదని నేను భావిస్తున్నాను మంచిదని. ఎందుకంటే అది ఒక మనిషి. జగన్మోహన్ రెడ్డి కూడా మార్పేగా తెచ్చాడు, జగన్మోహన్ రెడ్డి కూడా కొత్తగా వచ్చాడు, మార్పు తెచ్చాడు. ఆయన చేశాడా? కరెక్ట్ 100% కరెక్ట్. నేను ఆయన మార్పు తెచ్చేది అనలేదు కదా. ఆయన కూడా కొత్తగానే వచ్చాడు. ఆయన కొత్తగా రాలేదు, ఆయన కూడా పాత ఎస్టాబ్లిష్మెంట్ ఎంపీగా ఉన్నాడు, మంత్రులు కూడా ఎమ్మెల్యేలు కూడా. పార్టీ కొత్తగా పెట్టాడు, నేను వస్తే మొత్తం మార్పులు తెస్తాను అది చేస్తానంటేగా ప్రజలు. రఫీ గారు ఆయన తెచ్చిన మార్పు ఆయన కనిపిస్తుంది, మీకు కనపడదు ప్రధాన ప్రతిపక్షంగా. వాళ్ళు మార్పు తెచ్చామని చెప్తున్నారు కదా. సరే రాజకీయ పార్టీ అదే భారత రాజకీయాల్లోనే మార్పు తీసుకొచ్చాడండి, గమనించాలి. రవి గారు ఒక్క నిమిషం అవకాశం ఇస్తాను రామారావు గారు ఇస్తారు. రామారావు రవి గారు మాట్లాడాడు. ఒక్క నిమిషం
ఇప్పుడు పుల్లారావు గారు మాట్లాడుతూ చిన్న స్థాయి నుంచి మోడీ గారు అమిత్ షా గారు వచ్చారు, వారు మంచి మర్యాద ఉండదు అన్నారు. మంచి మర్యాద లేదు, మంచి మర్యాద లేదు. లెట్ మీ క్లారిఫై, లెట్ మీ చెప్పినాడు. చిన్న స్థాయి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి కమిట్మెంట్ ఉంటుంది, స్టిఫ్ యాక్షన్ తీసుకుంటారు. పాలిటిక్స్ తప్పు కాదు, అది స్టిఫ్ యాక్షన్ తీసుకుంటారు. నేను రీఫ్రెష్ అది కనపడుతుంది కదా, మనకు అది కనపడుతుంది కదా. అద్వానీని మురళీ మనోహర్ జోషిని ఎందుకు బయటకు పంపించారో, కరెక్ట్ ఫాలో దాన్ని బయటకు పంపించాడు. మీరు చెప్పలేరా, నాకు చెప్పమంటారా ఎందుకు పంపించాడు? మురళీ మనోహర్ జోషి ఇంట్లో ఉండేవాడు, కళ్ళారుతో చూశాను గెనవుతున్నా. కరెక్ట్, అందుకు నేను నరేంద్ర మోడీని ఎంక్వైరీ చేస్తున్నా. ఆ చుట్టూరా తిరిగిన కోటెరిగిలందరినీ గెంటేశాడా లేదా? దట్స్ వై ఐ అడ్మైర్ మోడీ. చాలా చాలా రాంగ్ ఫేసెస్ అండి. ఎందుకు తీశారు మీరు? అతన్ని డిఫెండ్ చేయడానికి చాలు అయ్యా, డిఫెండ్ చేయడానికి చాలు. నరేంద్ర మోడీకి ఇవాళ రెప్యుటేషన్ వచ్చిందంటే సరే, ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఆ 5 తప్ప కొత్త వాళ్ళని రానివ్వట్లేదే, చెప్పండి. నేను అడుగుతున్నా. అలాగా సార్, మర్యాద అంటే తిట్టారా ఏమన్నా? రీఫ్రెష్ చేస్తున్నారు, బట్ అది కరెక్ట్ కాదంటున్నారు. రీఫ్రెష్ చేశారు ఓకే, బట్ మంచి మర్యాద ఉండదు అంటే ఎవరైనా బూతులు తిడతారా ఏమన్నా? అంటే గోల్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు బాగా మాట్లాడతారు, చిన్న స్థాయికి వచ్చిన వాళ్ళు బాగా మాట్లాడరు, వాళ్ళు మాటలు రావు సరిగ్గా అని ఉద్దేశమేనా మీరు? వాళ్ళని వీళ్ళని గెంటేశారు బయటికి. అలా కాదు, ఎవరికన్నా సరే. ఇప్పుడు ఎంత వయసు ఎల్కే అద్వానీ గారు, మనోహర్ జోషి గారు, అద్వానీ ఎందుకు బయట పంపించా చెప్పయ్యా? సమర్పణ కొత్త బయట పంపించారంటయ్యా. మురళీ మనోహర్ జోషి గారు మన ఉన్నారయ్యా నేషనల్ కన్వెన్షన్ లో. ఏం మాట్లాడుతున్నారు? పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ గారిని పంపించిన టైంలో వివాదం అయింది, ఆయన అర్ధంతరంగా పంపించారు అని. పార్టీలో ఉన్నారు, నేషనల్ కన్వెన్షన్ లో పాల్గొన్నారు. నేను ఉన్నాను ఆ మీటింగ్. పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ గారిని బయటికి పంపించిన సందర్భంలో వివాదమైంది. సరే, పార్టీలో కూడా రకరకాల వాయిస్లు ఆ టైంలో ఉన్నాయి, వదిలేండి. ఓకే ఓకే. రామారావు గారు చెప్పిన దాంట్లో కొంత రామారావు గారు క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి జనసేన పొత్తులో ఉందని బీజేపీ ప్రతినిధిగా చెప్పినారు పెద్దిరెడ్డి గారు. మరి ఈ రోజు కూడా పొత్తులో ఉందంటే జనసేన పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు కుదుర్చుకుంది. మరి ఎన్డీఏలో ఉంటే 24 సీట్లు జనసేన కుదుర్చుకుంటే బీజేపీ కూడా అందులో ఉందా లేదా, వేరేగా కుదుర్చుకుంటున్నారు లేదా? ఈ స్పష్టత లేదు ఈ పార్టీల మధ్య. తెలంగాణలోనేమో బీజేపీ తోటి కలిసి జనసేన పోటీ చేస్తుంది, అక్కడ తెలుగుదేశం పార్టీ మిడిల్ డ్రాప్. అదే ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటప్పటికి జనసేన తెలుగుదేశం పొత్తు కుదుర్చుకుంటాయి. పొత్తులకు రాజకీయ విధానాలకే అర్థం లేని పార్టీలు 3 కూడాను. ఆ విధానంలోనే చెప్పారు జనసేన వర్షన్ చాలా సీనియర్. అట్లాగే ఏదైతే విజయ్ గారు చెప్పినట్లు 30% మందికి కూడా లబ్ధి చేకూరలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి హామీలన్నింటిలో కూడా 99% నెరవేర్చినటువంటి అది అబద్ధం, అది అబద్ధం, పచ్చి అబద్ధం చెప్తున్నాడు. అది ఒక స్లోగన్ అంతే, అది ఒక స్లోగన్ అంతే. ప్రపంచ బ్యాంకులు 99.5 అనేది చాలా తప్పుడు మాట. అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ రఫీ గారు రామారావు గారు ఒకసారి ఆగండి. చెప్పారా? ఆలోచించండి. విజయ్ గారు, ఆత్మహత్య లేని, మైక్రో ఫైనాన్స్ లేని ఈ రోజు విజయ్ రామారావు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. పాలన ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనే. రైట్ సార్. రామారావు, మన విజయ్ గారు. సార్ ఒక విషయం, ఇందాక ఇప్పుడు మన రామారావు గారు మాట్లాడుతా మా పార్టీ సార్, రామారావు గారిని వచ్చి మా జనసేన పార్టీ ఆఫీస్ కో టీడీపీ ఆఫీస్ కో వచ్చేయమనండి సార్. రామారావు గారిని ఇతర కొంతమంది వైసీపీ నాయకుల్ని మా ఆఫీస్ లో ఏం జరుగుతుందో ప్రతి అంశం, అలా కదా ప్రతి అంశం ఎలక్షన్ తర్వాత అదే పని అంటే ప్రతి అంశం అలా కదా. రామారావు గారు ఒక్క నిమిషం మరి ప్రతి అంశం రామారావు గారు, ప్రతి అంశం మా పార్టీ అంశం, ప్రతి అంశం మీ అందరికీ ఎందుకు చెప్పాలి సార్? నాకు క్వశ్చన్, మీ టీవీ డిబేట్ లో కూర్చుని మీరు వైసీపీ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎన్ని సీట్లు మాట్లాడుకుంటున్నారు అన్నారు నిన్నటి వరకు. మేము ఇది చేసాం ఇన్ని సీట్లు అంటే, నీకు ఇన్ని సీట్లైనా నీ స్థాయి ఇదేనా అని మళ్ళీ ఇంకో రకం కొత్తది. అంటే మీకు ఏదో అంశం మీద పవన్ కళ్యాణ్ గారిని రోజు తిట్టాలి, అదే మీ డ్యూటీ.
అది వదిలేసేయండి పక్క పెడితే ఇంకా పోతే సార్ ఒకటి రవికిరణ్ గారు ఇందాక మాట్లాడుతూ ఏమన్నారంటే జనసేన బీజేపీ పొత్తులో ఉందన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు సీట్లు అని ఏదో పొత్తు ధర్మం గురించి కొంచెం ఇబ్బంది ఉందన్నట్టుగా ఏదో వచ్చింది టాపిక్. అది నేను ఒకటి చెప్తున్నాను సార్ రవికిరణ్ గారికి, బీజేపీకి మేము విప్టౌన్ సభలో క్లియర్ గా చెప్పామండి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. సార్ ఆ రోజు విప్టౌన్ సభలో మేము చెప్పాం లేదా చెప్పండి సార్. ఆ రోజు మేము క్లియర్ గా చెప్పాం, రూట్ మ్యాప్ ఇవ్వండి, మేము రెడీ, మేము వెయిట్ చేస్తున్నాం, రూట్ మ్యాప్ కావాలని మా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీని అడగడం జరిగింది. ఎంతసేపు కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ ఏమంటది, కేంద్రం నుంచి రావాలి, అధిష్టానం చెప్పాలి, మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు. అధిష్టానంకి ఇది ఈ రాష్ట్రం ఒకటే కాదు కదా సార్, అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాల మీద వాళ్ళ దృష్టి ఉంది. వాళ్ళకేమో ఈ ఆంధ్రప్రదేశ్ మీద పెద్ద దృష్టి ఉండదు, వాళ్ళు ఏం తీసుకోరు. ఇక్కడ వైసీపీ వాళ్ళు అంటారు మీకు పొత్తుల్లో ఏమి సెట్ అవ్వలేదు కాబట్టి, మీరు ఇంకా ఏం చేయట్లేదు కాబట్టి వీళ్ళు వెనకాల నుంచి రాడ్ వేసేస్తా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేస్తామండి, వాళ్ళు అటు నుంచి ఏమి క్లారిటీ లేనప్పుడు మేము చెప్పుకోవాల్సి కాదు విజయ్ గారు మీరు మరీ అమాయకం జనసేన పార్టీ వెయిటింగ్. కాదు ఇది ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు కోసం రాజకీయ పార్టీ పెడతారు. రైట్ 2014లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా, ఒక అసెంబ్లీ కానీ ఒక ఎంపీ కూడా, మీరు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని 2 పార్టీలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 5 సంవత్సరాల పాటు మీరు ఏమి రూట్ మ్యాప్ పెట్టారు, ఏమి పోరాడారు, అది ఎందుకు చేయలేకపోయారు? 2 ప్రభుత్వాలు. సరే అది అయిపోయింది కదా. పుల్లారావు గారు ఏంటి ఒక్క నిమిషం. పుల్లారావు గారు మమ్మల్ని అడిగే క్వశ్చన్స్ షర్మిల గారు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి, పాయింట్ వదిలేసి ప్లీజ్ విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. పుల్లారావు గారు ఏంటి? హలో రామారావు గారు, ఏ పార్టీ పెట్టుకున్నా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు కదా. అది కాదు మీ పార్టీ మీ ఇష్టం, జనసేన ఇష్టం, అది కాదు మరి 2019లో పోటీ చేస్తే ఆహ్వానించాం. వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు మనం ఇందాక రామారావు గారు ప్లీజ్ పుల్లారావు గారు కంక్లూడ్ చేస్తారు. ఒక నిమిషం విజయ్ గారు ఇస్తా. విజయ్ గారు మీరే మాట్లాడుతున్నారు. రామారావు గారు ప్యాకేజ్ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉంది కదా, ఏం చేసాడు 5 సంవత్సరాల్లో? ప్యాకేజ్ తీసుకుంటే సాక్ష్యాలు సిబిఐనో సిఐడినో వాడుకుని ఎందుకు తేలపోయాడు సాక్ష్యాలు? మీరు అరెస్ట్ చేసి రైట్ అండి తెలుగుదేశం తోటి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కొట్టించిన వాళ్ళు ప్యాకేజ్ తీసుకుంటే ఎందుకు కలుస్తున్నారు? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు, రవి గారు, రఫీ గారు, రామారావు గారు, విజయ్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ టీవీ.